ఈ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎవరైనా 10థ్ క్లాస్ కానీ, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత ఖాళీ ఉంటారు కదా! ఆళ్ళకి మనం జాబ్ ఆపర్చునిటీ ఇవ్వాలని మనం ఈ వీడియో చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఎవరైనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. దాన్ని చేయండి. ఒక 3 మంత్స్ ట్రైనింగ్ అయితే పక్కా ఉంటది. 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ డైరెక్ట్ మీకు 25,000, 20,000 సాలరీ వచ్చే కంపెనీలు కూడా మనకు తెలిసిన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. మనకు ప్రత్యేకంగా గ్రూప్ ఉంది. గ్రూప్‌లో కూడా మీకు చెప్తాను పిన్ టు పిన్. ఎస్ఎస్‌సి తర్వాత సర్వేలు ఎట్లా చేయాలి? ఎట్లా ప్లానింగ్ అంటే బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ చేయొచ్చు. పార్ట్ టైమ్ కింద కూడా మన సర్వేలు వస్తుంటాయి. సర్వేలు కూడా మనం మాట్లాడుకొని మినిమమ్ 5,000, 6,000 ఇస్తారు పర్ డే ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వెళ్తే. అసిస్టెంట్‌కి అయితే 500 ఇస్తారు. ఆపరేటర్‌కి అయితే మీకు మినిమమ్ 1,500, 1000 రూపీస్ ఇస్తారు. హైదరాబాద్ లోకల్ చేసుకుంటే. అట్లా మీకు అవకాశాలు వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎవరన్నా ఇది ఎలా ఉంటదంటే ఈ ఫీల్డ్ అనేది హార్డ్ వర్క్ అన్నమాట. ఇంక్లూడింగ్ లేబర్. ఏదైతే మనం ఆహ్, గడ్డపారెత్తి పని చేస్తాం కదా! ఆ టైపు మనం గడ్డపారెత్తి పని చేస్తాం కదా! ఆ టైపు ఈ ఫీల్డ్ ఉంటదన్నమాట. ఎందుకంటే అడవుల్లో తిప్పాలి. ఆహ్, అడవుల్లో తిరగాలి. ఇంకేంటంటే బురదలో దిగమంటే బురదలో దిగాలి. కష్టం ఉంటదన్నమాట. కష్టం తర్వాత ఫలితం ఆటోమేటిక్‌గా మనకు ఎదురొస్తుంది. నేను ఆల్రెడీ 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ ఫీల్డ్‌లో. నేను రోడ్స్, ఇరిగేషన్, బిల్డింగ్స్, మెట్రో, రైల్వే 4 ప్రాజెక్టులు చేసి 4 ప్రాజెక్టుల ఎక్స్‌ప్లనేషన్ అంతా మీకు చెప్తాను. నేనేంటంటే మినిమమ్ 10థ్ క్లాస్ చదువుకున్న కుర్రోళ్ళు ఉంటారు కదా! ఆళ్ళకేంటంటే నెక్స్ట్ చదువు కూడా ఆప్షనల్ ఉండదు. అలాంటోళ్ళకి మనకి ఇబ్బంది లేకుండా ఆప్షన్ 1 మంత్ లేదా 2 మంత్స్ మినిమమ్ ట్రైనింగ్ ఇచ్చి నేను అది దాని ద్వారా వాళ్ళకి జాబు ఆప్షనల్ కూడా మనం ఇవ్వచ్చు. ఎంప్లాయ్‌మెంట్ కూడా మనం పెంచొచ్చు. ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు. రైడర్స్ చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ, జెప్టో లాంటివి చేసి ఇబ్బంది పడడం కాదు. దీంట్లో 3 మంత్స్ ట్రైనింగ్ అయ్యారనుకో యాక్చువల్‌గా 3 మంత్స్ ట్రైనింగ్ అయితే మన కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఏ కంపెనీలైనా ఈజీగా తీసుకుంటారు. ఎందుకు ఒక బిల్డర్ తీసుకుంటారు మిమ్మల్ని. ఎట్లా అంటే ఆ బిల్డర్ కూడా ప్రత్యేకంగా ఒక మంత్లీ 5 టైమ్స్ మీకు కాలమ్స్ మార్కింగ్ కానీ, మీ ఎక్స్‌ప్రెషన్ గాని ఉంటది. దాని ద్వారా మీకు జాబ్ ఆపర్చునిటీ ఉంటదన్నమాట. ఓకే. దా ఇది షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి మనం జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడానికి ఇది వీడియో చేస్తున్నామన్నమాట. ఎందుకంటే తెలియకుండా చిన్న చిన్న ఆటిలో 10,000కి జాయిన్ అవుతున్నారు. అది 10,000 జాయిన్ అవ్వడం వల్ల మ్యాటర్ కాదు గానీ 10,000 5 ఇయర్స్ తర్వాత కూడా నీకు మహా అయితే ఎంత అవుద్ది? 12% ఇంక్రిమెంట్ 1,200 5 ఇయర్స్ కింద యేసుకున్నా నీకు 5,000 యావరేజ్‌గా. ఆ 10,000 యేసుకుని 15,000 అవుతది. ఇది అలా కాదు. మన 3 మంత్ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు 1 ఇయర్ ఫుల్ పర్ఫెక్ట్ చేసుకుంటే మీకు ఆప్షనల్ మీకు పెరుగుతది. ఎట్లా అంటే మీకు వర్క్ నేర్చుకున్న తర్వాత ఎట్లా చేయాలంటే మీకు ఒక ఐడియా వస్తది. ఐడియా బట్టి మీకు ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ ఆల్రెడీ ఎంత 20,000 జాయిన్ అయ్యారనుకో. ఎక్స్‌పీరియన్స్ అంతా వర్క్ అంతా పర్ఫెక్ట్ నేర్చుకొని మంచిగా చేసుకుంటే నెక్స్ట్ 25, 30,000 కూడా వస్తది. అక్కడ ఒక 1 ఇయర్ బాగా చేసి మంచిగా వర్క్ నేర్చుకొని మళ్ళీ 40, 50కి కూడా ఎళ్ళొచ్చు. అట్లా మీకు ఆప్షనల్ ఉంటదన్నమాట. డే బై డే కూడా పిలుస్తారు. 2,000 ఇస్తారు, 1,500 ఇస్తారు. ఎవరిష్టం వాళ్ళది కంపెనీలో. తెలియనిదేముంది మీకు చెప్పండి. అది ఎవరైతే మినిమమ్ 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ కుర్రోళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఆల్రెడీ నా దగ్గర 5, 6 మెంబర్స్ ట్రైనింగ్ అయ్యారు. ట్రైనింగ్ అయ్యి కూడా జాబ్ చేస్తున్నారు ప్రెజెంట్. ఇబ్బంది ఏమి లేకుండా. నేను ఇంకా అనేక మందికి అనేక ఎంప్లాయ్‌మెంట్ పెంచాలని